హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీరింతవరకు ఎప్పుడూ ట్రై చేయని కొబ్బరి ముక్కలు చికెన్ కాంబినేషన్‌లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి చికెన్‌ని కాస్త వేగనివ్వాలి. చికెన్ వేగేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, అల్లం, వెల్లుల్లి, టమోటాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు వీటన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. చికెన్ కాస్త వేగాక అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి ఒకసారి వేయించుకొని, ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో మనం యాడ్ చేసే కొబ్బరి ముక్కలు మసాలా ఫ్లేవర్‌తో టేస్ట్ చాలా బావుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.